అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 20వ తేదీన అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు అయితే వారి జీవితంలో సంభవించబోతున్నాయి, మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అంతా శుభసూచకంగా అయితే ఉందనైతే చెప్పుకోవచ్చు. వీరు ఉన్నత అధికారుల సహాయం కూడా పొందబోతున్నారు. వీరికి రేపటి రోజున ఎటువంటి జీవితంలో సంభవించే సంఘటనలు అయితే తెలుసుకోబోతున్నాయి. ఈరోజు వీరికైతే సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. కుటుంబ వివాదం నుండి ఉద్రిక్తతలను పెంచుతారు. పిల్లల ఉద్యోగం కోసం మీరు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం కూడా పడుతుంది. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. కానీ కడుపుకు సంబంధించిన బాధలు, ఇబ్బందులు కొన్ని తలెత్తుతాయి. విద్యార్థుల మేధో మరియు మానసిక భారాల నుంచి ఉపశమనం లభిస్తుంది. చాలా కాలం తర్వాత అయితే ఒక పాత స్నేహితుడు మిమ్మల్ని సందర్శించడానికైతే రాబోతున్నారు. ఒంటరి వ్యక్తులు ఈరోజు చాలా సంతోషంగా ఉండవచ్చు. ఎందుకంటే వారి నక్షత్రాలు ఉన్నతంగా అయితే ప్రకాశిస్తున్నాయి. వారికి వారి యొక్క ఆత్మ సహచరుని కనుగొనే అవకాశం కూడా లభించబోతుంది. ఈరోజు ప్రయాణాలు కూడా సాధ్యమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు వారి తాత్కాలిక నైపుణ్యాల నుంచి ఎంతో ప్రయోజనంగా అయితే పొందుతారు. ఒక నిర్దిష్ట స్టాక్ నుంచి లాభంపై త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయ నాయకులు ఈరోజు ప్రజలతో కొత్త మార్గాల, కొత్త ఆలోచనలు మార్పిడి చేసుకోవచ్చు. ఇదైతే స్వాగతించబడుతుంది మరియు సానుకూల ఫలితాలను కూడా ఇవ్వబోతుంది. బయట ఒక చిన్న నడక మిమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా అయితే రీఫ్రెష్ చేయబోతుంది. మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు కేటాయించిన పనులు పూర్తి చేయడంలో వైఫల్యం కారణంగా మీరు నిరాశ చెందబోతున్నారు. ముఖ్యమైన నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. కుటుంబ వాతావరణంలో చాలా ఉద్రిక్తత చాలా అవసరం. అయితే మధ్యాహ్నం తర్వాత మీరు మీ కుటుంబ సభ్యుల నుండి, తోబుట్టువుల వాళ్ళని సంతోషంగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. మీరు మీ పోటీదారులను ఓడించగలగబోతున్నారు. మీరు ఈరోజు శారీరకంగా మరియు మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉండబోతున్నారు. మీరు ప్రయాణాలు చేయగలుగుతారు. మీ జీవితంలో ఆధ్యాత్మిక యొక్క సందర్శన మరియు అనుభవిస్తారు. ఇల్లు మరియు కుటుంబ నిర్వహణకు సంబంధించిన పనులు చేపడతారు. ఈరోజు మీరు మిమ్మల్ని సంతృప్తిపరిచే తెలివైన నిర్ణయం తీసుకుంటారు. రాజకీయం లేదా ప్రభావితమైన పరిచయాలు అయితే మీకు ప్రయోజనంగా ఆశించబడతాయి. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు ముందుకు సాగవచ్చు మరియు మీ యొక్క ప్రణాళికలపై నమ్మకం అనేది పెరుగుతుంది. విద్యార్థులు మరియు యువకుల చదువులైతే వాళ్ళ కెరియర్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. బంధువుల గురించి అసహ్యకరమైన వార్తలు మీపై భారంగా ఉండవచ్చు. అలాగే మీ యొక్క ఉత్సాహాన్ని తగ్గించడానికైతే పుకార్లు లేదా తప్పుడు సలహాలను నివారించడం ఎంతైనా మంచిది. ప్రతిదీ ధృవీకరించడం అనవసరం. చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని అయితే చెప్పుకోవాలి. ఉద్యోగులు మరియు వస్తువుల నాణ్యతలు చాలా నిపుణంగా అయితే గమనించాలి. నిర్లక్ష్య సమస్యలకు దారితీయవచ్చు. పనిలో ఏవైనా తప్పులు ఉన్నా అధికారులకు కోపం తెప్పించవచ్చు. కనుక సమయానికి నివేదికలు మరియు ఫైళ్లను పూర్తి చేయడానికైతే మీరు ఎంతైనా సాహసం చేయాలి. కుటుంబ సామరస్యం ఇంటిని సంతోషం పెంచుతుంది. ప్రేమ భాగస్వామిని కలిసే అవకాశం పొందుతారు. మీ సంభాషణలో స్పష్టత కొనసాగించాలి. అలాగే అలసట పెరగవచ్చు. విశ్రాంతి తీసుకోవడం ఎంతైనా అవసరం. వెచ్చని దుస్తులు ధరించాలి. విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి పెట్టుకోవడం ఎంతైనా మంచిది. నీరు ఎక్కువగా తాగాలి. ఈ యొక్క రాశి గల వారు సంయమమైన అవగాహనతో మీరు ముందుకు సాగవలసిన రోజని చెప్పుకోవచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకోవడం వల్ల మీ పనులన్నీ సజావుగా అయితే సాగుతాయి. మీ యొక్క ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీరు పని ఒత్తిడికి, అలసటకు గురవుతారు. మీరు బాగా శారీరక దృఢత్వం కలిగి ఉండాలి. ఆహారం పట్ల ఎంతైనా శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంటుంది. యోగా మరియు ధ్యానం ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక చిన్న వ్యాపార ప్రకటన మాత్రమే మీ యొక్క మానసిక పరిస్థితిని కాపాడుకోవడం ఎంతైనా ముఖ్యం. ఈరోజు తీసుకునే తెలివైన నిర్ణయం భవిష్యత్తు ప్రయోజనాలకు అందిస్తుంది. ఆలోచనాత్మకంగా కొత్త పరిచయాలను కూడా మీరు ఏర్పరచుకోవడం ఎంతైనా అవసరం. ఉద్యోగస్తుల ఆఫీస్ ప్రాజెక్టుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు పడవచ్చు. సహోద్యోగులు, ఉన్నతాధికారుల మద్దతు అయితే లభిస్తుంది. పనిలో సమస్యలు క్రమంగా పరిష్కరించబడతాయి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన పత్రాలను కూడా మీరు సురక్షితంగా ఉంచవలసిన అవసరం ఉంది. ప్రధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క భాగస్వామితో సంభాషించేటప్పుడు మీరు మర్యాదగా ప్రవర్తించడం ఎంతైనా అవసరం. కుటుంబంలో ప్రధాన నిర్ణయాలు సులభంగా తీసుకోబడతాయి. మీ సంబంధంపై నమ్మకం పెరుగుతుంది. విద్యార్థులు వివాదాలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. చదువుపై దృష్టి సారించడం వల్ల విజయాన్ని సాధిస్తారు. మీ జీవితంలోకి శక్తిని మరియు సానుకూలతలను తీసుకురాగలుగుతారు. మరియు కొన్ని ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఈరోజు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. ఏవైనా అసంపూర్ణ పనులు పూర్తి చేయాలి. మీ కుటుంబంలో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడం
చాలా ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. సానుకూల దృక్పథంపై మీ పనిని చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ సాంకేతిక పరిజ్ఞానం మరియు అనుభవం నుండి మీరు ప్రయోజనకరంగా పొందుతారు. ఆస్తిపాస్తుల విషయంలో సంబంధిత పనుల్లో నిమగ్నమైన వారికి ఈరోజు ప్రత్యేక సంపాదన అయితే కలగబోతుంది. మీకు లాభదాయకమైన వ్యాపార ఒప్పందాన్ని పొందే అవకాశాలు మరిన్ని ఉన్నాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మద్దతులో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కొన్ని రిస్కులు తీసుకోకుండా ఉండాలి. విద్యుత్ పరికరాలు, అగ్ని ప్రమాద విషయాల్లో చాలా జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. అలాగే ఈరోజు మీకు చాలా మిశ్రమంగా ఉంటుంది. సమస్యలు ఉన్నప్పటికీ మీ ఆలోచనల్లో కూడా కాస్త శ్రద్ధ వహించాలి. మీ చుట్టూ ఉన్న వాతావరణం కొంత ఒత్తిడితో కూడుకున్నదై ఉంటుంది. ఇది మీ యొక్క మానసిక పరిస్థితిని ప్రభావితం చేయవచ్చు. మీ యొక్క సామాజిక పరిస్థితి, వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మిక సమతుల్యతను కూడా కాపాడుకోవడం చాలా అవసరం. చిన్న చిన్న విషయాలు గొప్ప గొప్ప అవగాహనలకు దారితీస్తూ ఉంటాయి కనుక ప్రియమైన వారితో మీ యొక్క పరస్పర చర్యలను గుర్తుంచుకోవడము, సహవాసం మరియు భాగస్వామ్య అనుభవాల్లో శక్తి కలిగి ఉండడం ఈరోజు మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలు మరిన్ని ఉన్నాయి. మీరు అధికారులతో చాలా జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. కొన్ని సమస్యలు కూడా తలెత్తబోతున్నాయి. మీ యొక్క పనితనాన్ని వారు గమనించి తీరుతారు. చిన్న పొరపాట్లు కూడా మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు. పనుల పట్ల చాలా జాగ్రత్త వహించడం, ఓర్పుతో పనిచేస్తే మీకు గౌరవ మర్యాదలు తప్పకుండా దక్కుతాయి. సాయంత్రానికి పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపారంలో ఈరోజు చాలా మిశ్రమంగా ఉంటుంది. ఉదయం మందగమనంగా ఉన్నా కూడా కొత్త పెట్టుబడులు వాయిదా వేయకండి. కస్టమర్లతో చర్చల్లో సహనం అయితే ఎంతైనా అవసరం. సాయంత్రం లాభ సూచనలు ఉన్నాయి. పాత బాకీలు వసూలు కావచ్చు. నెమ్మదిగా లాభాలు పెరగబోతాయి. అలాగే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఎంతైనా అవసరం. వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇతరుల మాట నమ్మి మీరు డబ్బులు అస్సలు ఇవ్వవద్దు. పాత అప్పులు మీకు చాలా గుర్తుకు వస్తూ ఉంటాయి. చిన్న ఆదాయాలు రావచ్చు. సేవింగ్స్పై దృష్టి సారించడం ఎంతైనా మంచిది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు తలెత్తినప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ యొక్క కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. పెద్దల మాట వినడం, ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి. సాయంత్రానికి శాంతిరకంగా ఏర్పడుతుంది. మీరు మాట్లాడే మాటలను చాలా జాగ్రత్తగా వాడాలి. ఒక్క మాట కూడా గొడవలు తేవచ్చు కనుక ఎంతైనా జాగ్రత్తగా మాట్లాడడం, ఓపిక వహించడం, ఓర్పు వహించడం. ప్రేమ జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ప్రియమైన వ్యక్తులతో మాటలు తగువులు రావచ్చు. అనుమానాలు పెరగకుండా చూసుకోవాలి. స్పష్టత ఎంతైనా అవసరం. మీ యొక్క సమస్యలు తీరుతాయి. సాయంత్రానికి మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. దాంపత్య జీవితంలో జాగ్రత్తలు ఎన్నైనా అవసరం. చిన్న విషయాలకే గొడవలు రావచ్చు. కోపంతో అస్సలు మాట్లాడవద్దు. బయట వారి జోక్యం అస్సలు వద్దు. భార్యాభర్తల మధ్య అవగాహన ఎంతైనా అవసరం. శాంతియుతంగా మాట్లాడితే సమస్యలు పరిష్కరించబడతాయి. సాయంత్రానికి పరిస్థితి మెరుగవుతుంది కనుక వివాహ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. కొన్ని ఆలస్యాలు అవుతాయి. అలాగే పెద్దల సహకారం కూడా లభిస్తుంది. చర్చలు కొనసాగుతాయి. శుభవార్తలు ఆలస్యంగా రాబోతున్నాయి. విద్యార్థులకు మాత్రం ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. చదువుపై దృష్టి సారించడం ఎంతైనా అవసరం. నిర్లక్ష్యం చేస్తే నష్టం వాటిల్లుతుంది. సమయం నిర్వహణ ముఖ్యం కనుక గురువుల సూచనలు మీరు పాటించి తీరాలి. కష్టపడితే విజయం అనేది తథ్యం అనేది తెలుసుకోవాలి. ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది కనుక అలసట ఎక్కువ అనిపించవచ్చు. స్నేహితులతో కలిసే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. ప్రతి ఒక్కరిని నమ్మవద్దు. కొంతమందిని వెనుకబడి అయితే మాట్లాడవచ్చు. మంచి సలహాలు కూడా మీకు లభిస్తాయి. సమయం వృధా అస్సలు చేయవద్దు. సరిహద్దుల్లో పెట్టుకోవాలి. లక్ష్యంపై దృష్టి సాధించడం ఎంతైనా అవసరం. కొంతమంది మీతో మంచిగా ఉంటూనే మీ వెనుక మీ చెడుగా మాట్లాడడం ఇటువంటివి చేస్తూ ఉంటారు కనుక జాగ్రత్త పడటం ఎంతైనా అవసరం. అటువంటి వారికి దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం. అప్రమత్తత ఎంతైనా ఉండాలి. అలసటతో ఉన్న ప్రయాణాలు అసలు మంచివి కాదు. రాత్రి ప్రయాణాలు చేయకపోవడం ఎంతైనా ఉత్తమం. ఈరోజు కోపం ఎక్కువగా ఉంటుంది కనుక చిన్న విషయాలకు కూడా చిరాకు వస్తుంది. కోపంతో ఎక్కువ మాటలు మాట్లాడడం వల్ల నష్టం వాటిల్లుతుంది కనుక కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా మంచిది. ఈ యొక్క రాశి గల వారికి చిన్న మొత్తమే అయినా ఆనందం చాలా ఇస్తుంది. పాత బాకీలు మీకు వసూలు అవుతాయి. అదృష్టంపై ఎక్కువ ఆశ వద్దు. సాయంత్రం అవకాశం ఉండి ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. ఒక స్త్రీ వలన గొడవలు రావచ్చు. మాటల విషయంలో జాగ్రత్త ఎంతైనా అవసరం. అపార్థాలు పెరిగే సూచనలు మరిన్ని ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉండడండి. అలాగే మీరు నమ్మకంతో వ్యవహరించవద్దు. శాశ్వతంగా స్పందించాలి. అలాగే మీరు సమస్యలు పెరుగుదలకు అస్సలు దారితీయవద్దు. శత్రువుల మాటలు చాలా రావచ్చు. ఇబ్బందులు కలిగించవచ్చు. అందరినీ నమ్మవద్దు. రహస్యాలు బయట పెట్టవద్దు. మీ యొక్క రహస్యాలను గోప్యంగా ఉంచడానికి సహనం వహించడానికి అనవసరంగా మీ యొక్క పిల్లల విషయంలో అయితే చదువుల గురించి ప్రేమగా మాట్లాడడం, కఠినంగా వ్యవహరించవద్దు. భావాలు అర్థం చేసుకోండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. మీ యొక్క నిర్ణయాలపై నమ్మకం పెరుగుతుంది. ఇతరుల మాటల్లో ప్రభావితం అస్సలు అవ్వద్దు. మీ యొక్క శక్తిని గుర్తించండి. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం దగ్గరలోనే ఉంటుంది. మొత్తానికి ఈరోజు మాత్రం ఈ యొక్క రాశి వారికి కొన్ని సమస్యలతో నిండి ఉంటుంది కనుక చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఈ యొక్క రాశి గల వారి అదృష్ట సంఖ్య 9.
9 అదృష్ట రంగు ఎరుపు అని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా నిత్యం దైవారాధన చేసుకోవడం, దీపారాధన చేసుకోవడం, ఇంట్లో సమస్యలను తొలగించుకున్న వారు అయితే కారకులవుతారు. తప్పకుండా ఓపికతో, సమన్వయంతో, ఓర్పుతో పాటించడం వల్ల ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ప్రతి పనిలో నిత్యం భగవన్ నామస్మరణ చేయడం వల్ల అన్ని మేలు జరుగుతాయని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేది. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.